కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల మైలేజీ తగ్గుతుందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే కారులో ఏసీ ఆన్ చేస్తే దాని ప్రభావం మైలేజీపై పడుతుంది. ఇంతకీ కారులో ఏసీని గంట సేపు ఆన్లో ఉంచితే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? కారు డ్రైవర్లు సాధారణంగా వేసవిలో ఏసీని ఉపయోగిస్తారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది దీనిని వర్షాకాలం, చలికాలం అనే తేడా లేకుండా ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఒక గంట పాటు కారు ఏసీ వాడితే ఎంత ఇంధనం ఖర్చవుతుంది? అంతేకాకుండా అది కారు మైలేజీపై కూడా ప్రభావం పడుతుందా? ఇప్పుడు చూద్దాం. మీరు కారు మైలేజీ గురించి ఆందోళన చెందుతుంటే అది కారు రకాన్ని బట్టి ఉంటుందని ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. హ్యాచ్ బ్యాక్, సెడాన్ కార్ల ఇంజన్లు సాధారణంగా చిన్నవి, తక్కువ శక్తివంతంగా ఉంటాయి. హ్యాచ్ బ్యాక్ లేదా సెడాన్ కారులో గంట సేపు ఏసీని ఉపయోగిస్తే 0.2 నుంచి 0.4 లీటర్లు. అదే సమయంలో ఎస్యూవీలో ఒక గంట పాటు ఏసీని నడపడానికి గంటకు 0.5 నుంచి 0.7 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. అలాగే కారు ఏసీ ఎంత ఇంధనాన్ని వినియోగిస్తుందనేది ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కారు చిన్నగా ఉంటే కారు ఇంజన్ తక్కువ శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు ఏసీ నడుస్తున్నప్పుడు ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కారు పరిమాణం పెద్దగా ఉంటే, అంటే మీరు ఎస్యూవీలో ఏసీ నడుపుతున్నట్లయితే ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉంటే ఏసీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది మైలేజీపై కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే ఏసీ ఆన్ చేసి తరచూ కిటికీలు తెరిస్తే కారు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది తక్కువ మైలేజీకి ప్రధాన కారణం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏసీ ఎంత మైలేజీని ప్రభావితం చేస్తుందనేది మీరు కారుని ఎక్కడ నడుపుతున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. నగరాల్లో డ్రైవింగ్ చేయడానికి ట్రాఫిక్ లో తరచుగా స్టాప్లు అవసరం. అప్పుడు ఇంజన్ ఎక్కువ కష్టపడి మైలేజీ పడిపోతుంది. ముఖ్యంగా మీరు కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటే కారులోని ఏసీని సరిగ్గా ఉపయోగించండి. అలాగే మీ కారును వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయాలి.